నమస్తే వెల్కమ్ టు న్యూస్ టుడే స్పెషల్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పాలమూరు గడ్డ నుంచి మీడియా రంగంలోకి వచ్చి ఢిల్లీకి వెళ్ళి అక్కడ తన తెలంగాణ గొంతుని వినిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు నిరుద్యోగులకు మార్గం చూపించే టీశాట్లో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు. సార్, అసలు ముందుగా మీ బాల్యం గురించి మా ప్రేక్షకుల కోసం వివరించండి సార్. ఒకటి అమ్మ, నేను పాలమూరు జిల్లా వాసిని, ప్రస్తుతము నాగర్ కర్నూలు జిల్లా. నా గ్రామము కొరటికల్లు, ఉపనూతల మండలము. సో నా చదువంతా కూడా 10th వరకు కూడా వెల్టూరు అనే విలేజ్లో చదువుకున్నాను. సో గ్రామీణ ప్రాంతంలోనూ తెలుగు మీడియంలో చదువుకున్నాను. సో ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, డిగ్రీ పూర్తి చేసుకున్నాను. తర్వాత ఎంఏ మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసుకున్నాను. తెలంగాణ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ చేశాను. ఆ తర్వాత జర్నలిజంలోకి వచ్చాను. జర్నలిజంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను మొత్తం నా జీవితం అంతా కూడా అంటే ఈ కెరీర్ అంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియాలోనే పనిచేశాను. ఐ న్యూస్లో మొట్టమొదటిగా పనిచేశాను. ఆ తర్వాత TV9 జై తెలంగాణలో పనిచేశాను. సో ఇది నా ఒక జర్నలిజంలో పనిచేసిన. అది అయితే ఎక్కువగా నేను తెలంగాణ మూమెంట్లో ఢిల్లీలో దాదాపుగా 4 years ఢిల్లీలో పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఐ న్యూస్లో కొన్ని రోజులు, తర్వాత TV9లో కొన్ని రోజులు పనిచేశాను. అంటే ఫాదర్ కానీ ఎవరు కూడా మీడియా రంగంలో లేరు, మీ ఆసక్తితోనే మీరు మీడియా రంగంలో? జనరల్గా నాకు కొంత మీడియా రంగంలోకి రావాలని ఉన్నది చిన్నప్పటి నుంచి. అంటే చిన్న తర్వాత కొంత డిగ్రీ పూర్తయిన తర్వాత కొంత జర్నలిజంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే జర్నలిజం చేయాలి. సో ఉస్మానియా యూనివర్సిటీలో కొంత MCJ BCJ చేసి MCJ చేయాలనుకున్నాను. అక్కడ సీట్ రాలేదు. తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అక్కడ జాయిన్ అయ్యాను. సో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ చేసిన కాబట్టి ఖచ్చితంగా ఏదైతే చదువుకున్నామో అదే ఉద్యోగం చేయాలన్న ఉద్దేశంతో మీడియా రంగంలోకి రావడం జరిగింది. సో మా బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా జర్నలిజంలో లేరు. అందరూ మా నాన్న రైతే. సో మా అమ్మ కూడా వ్యవసాయం చేస్తుంది. సో మాది మొత్తం కూడా వ్యవసాయ కుటుంబం. మా బ్రదర్ ఉన్నాడు, ఆయన కూడా వ్యవసాయమే చేస్తాడు. ఇంటికాడ ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తాడు. సో నేను ఒక్కటి మాత్రమే మీడియా రంగంలో మా కుటుంబంలో ఉన్నాను. సార్, మీరు తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఎంఏ జర్నలిజం చేశారు. సో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే విద్యార్థి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవారని చెప్పేసి విన్నాం. సో అది ఎలా ప్రారంభమైంది సార్? రాజకీయాల్లో ఇంట్రెస్ట్ అనేది ఎలా స్టార్ట్ అయింది? రాజకీయాల ఇంట్రెస్ట్ కన్నా కూడా నేను ఎంఏ మాస్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు యూనివర్సిటీలో కొంత స్టూడెంట్ రాజకీయాల్లో పాల్గొనేవాడిని. అప్పుడు NSA అధ్యక్షునిగా కూడా తెలంగాణ యూనివర్సిటీకి నేను NSA అధ్యక్షునిగా మొట్టమొదటి అధ్యక్షునిగా కూడా నేను పనిచేయడం జరిగింది. అది అప్పుడు ఆ రోజు స్టేట్ ప్రెసిడెంట్గా వంశీచంద్రెడ్డి గారు, ఇప్పుడున్న AICC సెక్రటరీ వంశీచంద్రెడ్డి గారు NSA స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఆయన్ని నన్ను ఆ రోజు NSA అధ్యక్షుడిగా తెలంగాణ యూనివర్సిటీకి అపాయింట్ చేశారు. సో NSA అధ్యక్షునిగా కొంత మనం స్టూడెంట్ రాజకీయాల్లో కొంచెం కార్యక్రమాలు అవి చేసేది. దాంతోపాటు హాస్టల్ సెక్రటరీగా కూడా నేను పనిచేశాను. అక్కడ హాస్టల్ సెక్రటరీగా అంటే జనరల్గా హాస్టల్ సెక్రటరీగా జనరల్ నియామకం జరుగుతుంది. కానీ అది ఫస్ట్ టైము తెలంగాణ యూనివర్సిటీలో హాస్టల్ సెక్రటరీకి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ను ఎన్నుకోవడం జరిగింది. సో నేను ఎంఏ మాస్ కమ్యూనికేషన్ నుంచి రిప్రజెంటేటివ్గా నేను నియామకమైనా. అయితే మరి మీడియాలోకి ప్రయాణం ఎలా స్టార్ట్ చేశారు చెప్తాను. సో అప్పుడు ఈ రిప్రజెంటేటివ్స్ అంతా కలిసి కూడా 12 మంది రిప్రజెంటేటివ్ ఎన్నికైన తర్వాత ఆ 12 మంది కలిసి నన్ను హాస్టల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. సో హాస్టల్ సెక్రటరీగా NSA అధ్యక్షునిగా, తర్వాత నేను హాస్టల్ సెక్రటరీ అయిన తర్వాత మళ్ళీ స్టూడెంట్ రాజకీయాలు NSA ఇది ఉంటే కొంత పాలిటిక్స్ అవుతుందని చెప్పి మళ్ళీ వేరే వారికి NSA అధ్యక్షుడు అప్పచెప్పడం జరిగింది. సో ఈ విధంగా నేను తెలంగాణ యూనివర్సిటీలో మొదటి నుంచి కూడా కొంత భావజాలం కాంగ్రెస్ ఆ భావజాలంతోనే కొంత NS వైపు మనం టర్న్ అయినాం అప్పుడు ఆ రోజులు. సో NSA అధ్యక్షుడు పనిచేశాం. సో తర్వాత మీడియా రంగంలో కంటే మేమే మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం చేయాలి కదా, డెఫినెట్గా ఉద్యోగం చేయాలి కాబట్టి ఏంటి అప్పుడిప్పుడు మా పూర్తయిన సమయంలో 2008లో మొత్తం కొత్త ఛానల్స్ అప్పుడే వస్తున్నాయి. ఐ న్యూస్, HMTV, సాక్షి, ఇవన్నీ కూడా కొత్త ఛానల్స్ అప్పుడు ఆ టైంలోనే వచ్చినాయి. అప్పుడు మనకు ఐ న్యూస్లో అవకాశం, ఐ న్యూస్ ఇక్కడ హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేసినాం.
ఐ న్యూస్లో మొట్టమొదటిగా అక్కడ ఆ రోజు బ్యూరో చీఫ్గా మన శ్యామ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన V6లో చేస్తున్నారు. ఇన్పుట్ ఎడిటర్గా అంకం రవి గారు ఉన్నారు. సో ఆ రోజు వాళ్ళు నన్ను సెలెక్షన్ చేసి ఐ న్యూస్లో జాయిన్ కావడం జరిగింది. ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అనగానే వాళ్ళు మనకు టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్లో పాస్ అయినాం. సో ఆ రోజు నుంచి మనం ఉద్యోగ కెరీర్ మొత్తం అక్కడి నుంచి జర్నలిజంలో ప్రారంభమైంది. మరి ఢిల్లీలో మీడియాలో చేశారు. ఢిల్లీలో అంటే నార్త్ సైడ్ ఒకరోజు ఇట్లే ఆ, ఒక న్యూస్ వార్త రాయమని చెప్పి నన్ను ఐ న్యూస్లో వార్త రాసిన. అంటే ఢిల్లీకి పోవడానికి కారణం ఏంది అనే దాని మీద నేను ఒక రాష్ట్రం నుంచి జాతీయ నాయకులు ఎలా ఎదిగారు అనే దాని మీద ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలా ఎదిగారు అని చెప్పి జైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా పివి నరసింహారావు గారు, వెంకయ్య నాయుడు గారు, సీతారాం కేసరి గారు, వీళ్ళందరూ కూడా చాలామంది నేతలు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే చాలామంది నాయకులు ఎదిగారు, జాతీయ నాయకులు అయ్యారని చెప్పి ఒక స్టోరీ రాసినాం. స్టోరీ రాసిన తర్వాత దానికి అంటే అప్పుడున్న మేము ట్రైనింగ్ పీరియడే స్టోరీ రాసిన తర్వాత దానికి కొన్ని బైట్స్ పెట్టాలి. ఆ బైట్స్కి సంబంధించి ఆ స్టోరీ అంకం రవి సార్ ఇప్పుడున్న CEO V6 CEO గారు ఉన్నారు కదా, ఒక దశ మా గురువే అనుకో. సో దీనికి బైట్స్ ఎవరెవరు తీసుకురాలో సార్ కొంత అడ్వైజ్ చేశాడు. దానికి ఒక P2C చెప్పమన్నాడు. అసెంబ్లీ ముందుకెళ్ళి ఒక P2C చెప్పినాం. ఓకే. సో ఆ P2C చెప్పినాక మొత్తం ఆ స్టోరీ మొత్తం బిల్డ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఇప్పుడు మంచి స్టోరీ బాగా కొట్టిండు, మంచిగా చేసిండని చెప్పి ఆ రోజు అప్రిషియేట్ చేశారు ఎవరు, రవి సార్ అండ్ శ్యామ్ గారు, వెంకటరెడ్డి గారు. సో చేసిన తర్వాత ఒకరోజు అంటే ఢిల్లీకి ఒక రిపోర్టర్ కావాలి ఎట్లా అని కొంత వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్టుంది. నాతో ఉండి నువ్వు ఢిల్లీ వెళ్తారా, మరి ఢిల్లీ వెళ్తావా అని అంకం రవి సారు అడిగాడు. మీ ఇష్టం సార్, మీరు చెప్తే నేను వెళ్తానని. సో దానికి కారణం ఏంటంటే మీకు కొంత జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నట్టు ఆ స్టోరీ కొట్టడం వల్ల ఆసక్తి ఉన్నట్టు ఢిల్లీకి పంపాలని అనుకున్నాను. సో అట్లా అంత ఈజీ జాబ్ కాదు. సో అట్లా రవి సారు అంటే ఈ విధంగా ఆలోచన చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉపయోగపడతాడు అని చెప్పి నన్ను ఆ రోజు వెంకటరెడ్డి గారు, రవి సారు, వెంకటేశ్వర రెడ్డి సార్ అని ఉండే ఆయన సీనియర్ జర్నలిస్ట్. సో అట్లా ఆలోచనతోనే నన్ను ఢిల్లీకి పంపారని నేను అనుకున్నాను. వాళ్ళు కూడా అదే ఆలోచనతో పంపారు. సో ఢిల్లీలో నేను 4 years చేయడం జరిగింది. నేను పోయినప్పటి నుంచి కూడా నేను పోయే వరకు అప్పటికి 2009 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, 6 monthsకే సెకండ్ టైం ముఖ్యమంత్రి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అదే అడగబోతున్నాను సార్ నేను. అంటే ఇప్పుడు ఢిల్లీలో మీరు మీడియాలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఉద్యమం వైపు ఎలా వచ్చారు అసలు? తెలంగాణ ఉద్యమం అంటే అప్పుడు తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా తెలంగాణ కావాలని కోరుకున్నారు. అందరూ ఢిల్లీలో ఉన్న ప్రతి తెలంగాణ జర్నలిస్టు తెలంగాణ కోసం పనిచేశారు. సో హైదరాబాద్లో పనిచేశారు, తెలంగాణలో పనిచేశారు. సో ఒక్కొక్కరు పాత్ర. సో అందులో మా పాత్రను ఎక్కడ కూడా తగ్గకుండా మా వంతుగా మేము పనిచేసాం. సో ప్రధానంగా మేము పోయిన 6 నెలలకే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అనేక రకాలుగా అంటే ఎక్కడ జరిగినా మొత్తం ఢిల్లీనే కదా వేదికము. ఇక్కడ గ్రౌండ్లో ఎంత జరిగినా నిర్ణయాలు జరగాల్సిందే ఢిల్లీలో, సెంట్రల్లో. ఆ రోజుల్లో కొంత నిజంగా చెప్పాలంటే విడిపోయినాం జర్నలిస్టులం అందరం కూడా. ఆంధ్ర తెలంగాణ జర్నలిస్టులం పూర్తిగా విడిపోయిన పరిస్థితి కనపడదు. సో ఆ పరిస్థితిలో ఎవరు ఏంది ఎట్లా మనం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చుకోవాలి అని ఒక ప్రతి ఒక్కరికి ఏర్పడ్డది. సో అందులో మా పాత్ర మీన్స్ మాకు తెలంగాణ కావాలి కాబట్టి మేము బలంగా మా గొంతును వినిపించే ప్రయత్నం చేసినాం. కొన్ని ఆంధ్ర పెత్తనం ఉన్న కొన్ని ఛానల్స్ కూడా పూర్తిగా దీన్ని చూపించకూడదని ప్రయత్నం చేసినా మా వంతుగా మేము చూపించే ప్రయత్నము, ఒక జర్నలిస్ట్గా అక్కడ ఉండే ప్రయత్నం మేము చేసినాం. సో ఇది అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మేము కొంత ఎప్పటికప్పుడు మూమెంట్ను మరింత ఉధృతం చేసే విధంగా ఆ రోజున్న ప్రభుత్వాలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తీసుకోవాలనే ఆలోచన తెలంగాణ జర్నలిస్టులందరికీ ఢిల్లీలో ఉన్న వాళ్ళకు ఉన్నది, మాకు ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. సార్ మీరు ఢిల్లీలో వర్క్ చేస్తున్నప్పుడే తెలంగాణ అమరవీరుడు అని చెప్తూ ఉంటారు కదా, యాదిరెడ్డి ఆత్మహత్య అనేది జరిగింది. సో ఆ సమయంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు అనేది విన్నాం సార్. దాని గురించి ఏమంటారు? వాస్తవానికి అక్కడ ఢిల్లీలో మూమెంట్ ఉధృతంగా జరుగుతున్నప్పుడు తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో కావాల్సిందే అని చెప్పి ఇక్కడ హైదరాబాదు తెలంగాణ మొత్తం ఉద్యమం జరుగుతున్న సమయంలో చాలామంది ఇక్కడ సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పుడు
సూసైడ్ ఇక్కడ చేసుకుంటే ఏమి స్పందన వస్తలేదనా మరి ఆలోచన అబ్బాయి యాదిరెడ్డికి మనకు తెలియదు. కానీ ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో సూసైడ్ చేసుకుంటే మరి ఇది మొత్తం ఇష్యూ అవుతుందనో తెలియదు. కానీ ఢిల్లీలో యాదిరెడ్డి వచ్చి సూసైడ్ చేసుకున్నాడు అనే వార్త మాత్రం మాకు హైదరాబాద్ నుంచే వచ్చింది. హైదరాబాద్ నుంచి ఏంటి అంటే నా మిత్రుడు ఎంఏ మాస్ కమ్యూనికేషన్ క్లాస్మేటు జర్నలిస్ట్గానే పనిచేస్తున్నాడు. అప్పటికి హెచ్ఎంటీలో హెచ్ఎంటీలోనే పనిచేస్తున్నాడు అనుకుంటా. అతను ఢిల్లీలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంట, తెలంగాణ కోసమే చేసుకున్నాడని అంటున్నారు, నువ్వు కనుక్కో అని చెప్పి సతీష్ నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు అరే ఏంది ఢిల్లీలో ఇట్లా జరిగింది ఆ సంఘటన నిజమా అని అంటే ఎక్కడ ఏంది మీకు ఏమైనా ఉందా సమాచారం అంటే పార్లమెంట్ ముందల అని వాళ్ళకి హైదరాబాద్కు సమాచారం వచ్చింది. అది పోలీసుల ద్వారా హైదరాబాద్కు సీక్రెట్గా ఏదో సమాచారం వచ్చింది. ఆనాడు ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సతీష్ ఎప్పుడైతే కాల్ చేసిండో నేను నా మిత్రుడు జర్నలిస్టులమంతా ముగ్గురం బాగా కలిసి తిరిగేవాళ్ళం ఢిల్లీలో. అప్పుడు నరేష్ అనే జర్నలిస్టు, ప్రదీప్ అని ఇప్పుడు టీవీ5లో ఉన్నాడు, ముగ్గురం బాగా కలిసి తిరిగేవాళ్ళం. సో ఈ ఫోన్ రాగానే నరేష్ మరి ఏంది ఇట్లా జరిగిందంటే మనం ఇమీడియట్ వెళ్ళిపోదాం, పార్లమెంటు ముందరికి వెళ్ళిపోదాము, ఎవరు సూసైడ్ చేసుకున్నంటే ఎవరు ఏంటి తెలుసుకుందామని ప్రయత్నం చేసాం. వెంటనే మేము ప్రదీప్ కూడా కాల్ కొట్టాం. ప్రదీప్ వెంటనే ఏపీ భవన్ దగ్గర, అప్పుడు ఏపీ భవన్ నుంచి వచ్చేసిండు. మనం అందరం కలిసి పార్లమెంటు ముందరికి వచ్చేసినాం. విజయ్ చౌక్ దగ్గర ఉన్న పార్క్ ముందర అంతా వెతికే ప్రయత్నం చేసినాం. ముగ్గురం కలిసి వెతికే ప్రయత్నం చేస్తే లేదు, అక్కడ డెడ్ బాడీ లేదు. ఏంటి డెడ్ బాడీ లేదు, మరి ఇది ఏంది అని కనుక్కునే ప్రయత్నం చేస్తే అక్కడ కొంతమందిని అడిగితే ఏదో పోలీసు వాళ్ళు వచ్చి ఏదో తీసుకుపోయారండి, ఇక్కడ నుంచి ఏదో ఉన్నట్టుంది, సూసైడ్ ఏదో ఉన్నట్టుంది తీసుకుపోయారని అన్నారు. సో ఎక్కడ తీసుకుపోయారు ఏందనేది మేము కొంత పోయి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి పోయి అడిగే ప్రయత్నం చేసినాం ముగ్గురం కలిసి. ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసులు కూడా ఎవరేం పెద్ద చెప్పట్లేదు, చనిపోయిండు ఇక్కడ డెడ్ బాడీ వచ్చిందని కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఎవరు బయట చెప్పడం లేదు, మరి ఇష్యూ అవుతుందని లేదు, ఇష్యూ అవుతుందని అనుకోవచ్చు. కానీ మేము ఒక కానిస్టేబుల్ని అడిగితే వచ్చింది డెడ్ బాడీ, హాస్పిటల్కి ఆర్ఎంఎల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు, డెడ్ బాడీ మార్చుల్లో ఉంది, నేను చెప్పినట్టు మీరు చెప్పకండి అని అన్నారు. అంటే ఇంటర్నల్గా మాత్రమే చెప్పడం, ఆ డెడ్ బాడీని హైదరాబాద్కి పంపించాలనే ఆలోచనతో ఉన్నారు. ఇమీడియట్లీ హైదరాబాద్కి పంపించేస్తే ఇక్కడ ఇష్యూ ఢిల్లీలో ఉండదు అనే దాని మీద ఆలోచన ఉన్నట్టున్నది పోలీసులకు. సో అదే ప్రయత్నం జరుగుతున్నది. మేము ఇమీడియట్ ఇది ఏదో జరుగుతున్నది ఏంటి అని అనుకొని ఆ కానిస్టేబుల్ చెప్పిన సమాచారం తీసుకొని కొంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైనా ఉందా డెడ్ బాడీ ఏమైనా దొరికిందా ఇదంటే అది ఒక లెటరు ఉంది సార్ ఇదంటే దాన్ని కొంత ఫోటో కొట్టుకొని తీసుకెళ్ళి చూసి ప్రయత్నం చేసి ముగ్గురం కలిసి ప్రదీప్ అండ్ నేను నరేష్ ముగ్గురం కలిసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మర్చూరికి వెళ్ళి చూస్తే వాళ్ళు మమ్మల్ని రాణిస్తలేరు. ఇంకా ఇష్యూ పెద్దగా అవుతుంది, రాణిస్తలేరు. ఏం చేయాలి, మనం రాణిస్తలేరు కదా, ఎట్లా చేద్దామని చెప్పి స్క్రోలింగ్లో అయితే పెట్టేసినాం. ఓకే, స్క్రోలింగ్ పెట్టేసినాం. ఇక లెటర్ ఉంటే మనకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, స్క్రోలింగ్ పెట్టేసినాం. స్క్రోలింగ్ పెట్టగానే బ్రేకింగ్ అయిపోయింది. సో వెంటనే అన్ని ఛానల్స్ వస్తాయి కదా, మేము ముగ్గురం పెట్టగానే కథ అన్నీ వచ్చేస్తాయి కదా. సో మనకి ఇచ్చిన నా మిత్రుడు సతీష్ కూడా వెంటనే ఫోన్ చేసి ఇది ఏదో కొంత ఆత్మహత్యలాగానే ఉంది ప్రస్తుతానికి ఇదని చెప్పినాం. ఆ లెటర్ను ఇమీడియట్లీ టీవీ ఛానల్లో ప్లే చేసే ప్రయత్నం చేసినాం. సో అది వెంటనే బ్రేకింగ్ అయింది. ఇది వీళ్ళు మార్చులకు మమ్మల్ని రాణిస్తలేరు కదా, ఇది ఎట్లా చేయాలి, వీళ్ళు తీసుకుపోయే ప్రయత్నాలు ఆల్రెడీ సెటప్ అంతా జరుగుతుంది, మాకు అర్థమైపోతుంది. సో మేమేం చేసినామంటే ఇమీడియట్లీ ఆ ఎంపీలు, తెలంగాణ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. ఆ రోజు తెలంగాణ కోసమే మంత్రులు కూడా వచ్చారు. చాలామంది కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తెలంగాణకు సంబంధించిన మంత్రులు కూడా ఢిల్లీకి వచ్చారు. సబితా ఇంద్రారెడ్డికి చాలామంది మంత్రులంతా అక్కడనే ఉన్నారు. ఆ రోజు మేము ఫస్ట్ ఎంపీలను పిలవాలి అని చెప్పి ఎంపీలను పిలిచి మార్చిలోకి చూసుకుపోతేనే మనకు అది డెడ్ బాడీ బయటకు వస్తుందని చెప్పి ఆలోచన చేసి వెంటనే మేము హనుమంతరావు గారికి మన ఎంపీగా ఉండే, అప్పుడు రాజ్యసభ సభ్యుడు ఉండే హనుమంతరావు గారికి, అందరికీ పొన్నం ప్రభాకర్ గారికి, వివేక్ గారికి, అందరికి ఆ రోజున్న సుఖేందర్ రెడ్డి గారికి, రాజగోపాల్, అందరు ఎంపీలందరికీ కొట్టేసినాం, ఫోన్ కొట్టేసినాం. కొట్టేయగానే ముందు హనుమంతరావు వచ్చాడు. హనుమంతరావు కానీ మేము ఆయన ఫోన్లో చెప్పినాం ఆల్రెడీ ఇది ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, మరి ఏంటి పరిస్థితి, ఇది ఎట్లా చేస్తారంటే అట్లా అని నేను వెంటనే వస్తానని చెప్పిండు. వచ్చిన ఆయన వెంటనే మార్చులకు దూసుకొని పోయాడు. పోలీసులు అడ్డుపడ్డ ఆయన దూసుకొని పోయాడు. వాడు టకాటక అందరు ఎంపీలందరూ వరుసగా వచ్చేసారు. హనుమంతరావు వచ్చిండు. వెంటనే ఇది తెలంగాణ కోసం మా వాళ్ళు లెటర్ ఇవన్నీ ఉన్నాయి, సూసైడ్ చేసుకున్నాడని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టాం. ఓకే, మీడియాతో మేమేం లోగోలు పెట్టాం, మాట్లాడండి అంటే మాట్లాడండి.
సో అందరు వచ్చారు, అప్పుడు అందరు ఎంపీలు అంతా వచ్చారు, ఇష్యూ పెద్దగా అయిపోయింది. ఇప్పుడు డెడ్ బాడీ ఇక పోయే పరిస్థితి లేదు. ఇక అందరు కూర్చున్నారు, అక్కడనే వచ్చారు, ఎంపీలు అంతా కూడా ధర్నా చేసే ప్రయత్నం చేశారు. డెడ్ బాడీ ఎట్టి పరిస్థితి తీసుకో, డెడ్ బాడీ పోయిందేమో అని కూడా మాకు డౌట్ ఉండే. సో దాన్ని పోకుండా అట్లా మొత్తం కెమెరాలు అటు పెట్టే వరకు కొంచెం ఆగి లేట్ చేశారు. లేట్ చేయడంతో అక్కడనే డెడ్ బాడీ ఆ రోజు ఆయన యాదిరెడ్డి డెడ్ బాడీ అక్కడనే ఉంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్కు పంపేది లేదు, తెలంగాణ మీద నిర్ణయం జరగాలని ఒక ఆలోచనతో ధర్నా చేయడము ఇవన్నీ చేయడము స్టార్ట్ అయ్యి ఇది పెద్దగా ఇష్యూ అయిపోయింది. ఆ రోజు ఇష్యూ అయిపోయింది. ఏపీ భవన్లో పెట్టాలని ఒకటి ఆలోచన ఉండే. ఆ తర్వాత టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు వచ్చిర్రు. పాపం వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చాలా చిత్తశుద్ధితో ఆ రోజు ఫైట్ చేశారు. వాళ్ళు అధికారంలో ఉండి కూడా చనిపోయిండు, మాకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వాలని వరకు ఆ రోజు అది ఇంటర్నేషనల్ న్యూస్ అయినా అన్ని న్యూస్ ఇంటర్నేషనల్, అంటే పార్లమెంట్ ముందర ఒక రాష్ట్రం కోసము చనిపోయిండు అని చెప్పి ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది. ఆ రోజు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఈ ఇష్యూ ఇంకా పెద్దగా అవుతుంది, మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి జైపాల్ రెడ్డి గారు వెంటనే సోనియా గాంధీని అదే రోజు నైట్ సోనియా గాంధీ గారిని కలవడం ఇవన్నీ జరిగినాయి. ఆ ఇష్యూ పెద్ద వరకు ఇది ఢిల్లీ వరకు ఆత్మహత్యలు వచ్చినాయి. ఈ పరిణామాలు మంచిది కాదు, మనం నిర్ణయం తీసుకోవాలి ఇది అనే దాని మీద. అంటే అప్పట్లో యాదిరెడ్డి ఒక్కడే కాకుండా ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అవన్నీ చేసుకున్న తర్వాతే తెలంగాణ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మూమెంట్ అనేది వరుసగా జరిగిన సంఘటన, ఒక్కొక్క దశల వారీగా మూమెంట్ జరిగింది తెలంగాణ విషయంలో. సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు. కానీ ఫైనల్గా యాదిరెడ్డి ఢిల్లీకి వచ్చి ఆత్మహత్య చేసుకోవడం అనేది ఒక 3 రోజులు నేషనల్ మీడియా మొత్తం కూడా ఇదే ఇష్యూ మీద చర్చ జరిగింది. పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో దీని తర్వాత కొంత ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందే అనే ఒక నిర్ణయం జరిగింది అనేది మా యొక్క అభిప్రాయం. అయితే ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరి ఆశయంతో వచ్చిన ఈ తెలంగాణ ఏదైతే ఉందో, అయితే కంప్లీట్గా వాళ్ళ ఆశయం నెరవేరిందని అనుకుంటున్నారా మీరు? ఒకటి, తెలంగాణ ఏర్పడడం అనేది అందరి ఆకాంక్ష. అది నిజంగా కూడా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ పెద్ద ప్రాంతం, ఎక్కువ మంది ఎంపీలు ఉన్న ప్రాంతం అది. సో అక్కడ కాదని నిర్ణయం తీసుకోవడం అనేది సోనియా గాంధీ గారి యొక్క నిర్ణయం అనేది సాహసమైన నిర్ణయం ఒకటి. సో ఈ నిర్ణయం గతంలో తెలంగాణ మూమెంట్లు ఎన్నిసార్లు జరిగినా నిర్ణయాలు జరగలేదు. ఏదో ఒక ఒప్పందం చేయడం, నష్టం ఏం జరుగుతుందో ఆ నష్టాన్ని ఈ విధంగా పూడుస్తామని చెప్పి కమిటీలు రావడం ఇవే జరిగింది. కానీ సోనియా గాంధీ గారి నిర్ణయం మాత్రం నిజంగా కూడా సాహసమైన నిర్ణయం. ఆమె తెగువ వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే దేశంలో చాలా మూమెంట్లు జరుగుతున్నాయి, రాష్ట్రాలు కావాలని రకరకాల అంశాల మీద. మీరు చూడు, గతంలో మొన్న ప్రభుత్వంలో రైతుల ఇష్యూలో అంత పెద్ద మూమెంట్ జరిగితే కూడా, చట్టాల విషయంలో అంత పెద్ద మూమెంట్ జరిగితే కూడా ప్రభుత్వం వెనక్కి పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ ఒక రాష్ట్రము ఒకవైపు మేము ఇక్కడ తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుందేమో అనే భయము ఉన్నా అది లెక్క చేయకుండా, రాజకీయంగా చూసుకోకుండా పోతే పోయింది అని ఒక ఆలోచనకు రావడం అనేది ఇది ఒక తెగువ, ఒక సాహసం అని చెప్పాలి. సోనియా గాంధీ గారిదే అంటున్నారు, అంటే ఇక్కడ కేసీఆర్ గారు తను ముందడుగు వేయడం వల్లనే ఇదంతా సాధ్యమైంది అని అనేక మీడియా ముందర అలా చెప్తూ వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు పాత్ర లేదని పూర్తిగా ఎవరు అనట్లేదు, అందరి పాత్ర ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కరే కొట్లాడితే రాలేదు తెలంగాణ. నీకు అదే మరి అధికారంలో ఉన్న ఎంపీలు మొత్తం కూడా నిత్యం పార్లమెంట్ మెట్ల పైన కూర్చొని ధర్నా చేసి మేము చూసినాం కదా. ఎవరు ప్రత్యక్ష సాక్షికి ఎవరు అవద్దని చెప్పాల్సిన పని లేదు కదా. వాళ్ళు మీటింగ్లు జరిగినప్పుడల్లా కూడా గోల పెట్టి కంటికి నీళ్లు బయటికి తీసుకొని మీ తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పి వితిన్ ద పార్టీ ప్రభుత్వం ఉండి పార్టీ పైన ఫైట్ చేసారు కదా. దాన్ని ఎక్కువ మనం అప్రిషియేట్ చేయాలి. సో ఓకే, కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో నుంచి బయటకు వచ్చిండు, తెలంగాణ కాజు మీదని వచ్చిండు. సో ఆయన ఎట్లా వచ్చిండు ఇదంతా అప్రస్తుతం, దేనికోసం వచ్చిండని. ఓకే, ఆయన ఒక కాజుని ఎంచుకున్నాడు, ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, పార్టీని నడుపుకుంటున్నాడు, ఆయన బాధ్యత ఆయన చేస్తాడు. కానీ ఇక్కడ ప్రజల పాత్ర, మిగతా రాజకీయాల పాత్ర, అధికారంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీకి ఎదురు తిరిగి తేవడం అనేది చాలా గొప్పతనం. సార్, మీరు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక స్థాపించారు, ఇప్పటికీ మీరే అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు కూడా. అయితే ఈ సంఘాలకి ఇంకా వేదికకి డిఫరెన్స్ ఏంటి? ఒకటి, నేను తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక స్థాపించడానికి ప్రధాన కారణం
ఒకటే మీరు సంఘాలు వేదికకి ఏంటి అని అడుగుతున్నారు. సంఘాలేమో ఒక ట్రేడ్ యూనియన్స్, ఒక ట్రేడ్ యూనియన్స్ అవి. దానికి ఒక చట్టపరంగా విధానపరమైన నిర్ణయాలు, విధానపరమైన విధంగానే ట్రేడ్ యూనియన్స్లా సంఘాలు నడుస్తాయి. ఇప్పుడున్న సంఘాలు ఏవైతే ఉన్నాయో, జర్నలిస్ట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది వేదిక అన్నప్పుడు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక. ఈ జర్నలిస్టుల అధ్యయన వేదిక అనేది ప్రజా సమస్యలు ఇంక్లూడింగ్ జర్నలిస్టుల సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాలకు విన్నవించుకోవడానికి ఈ వేదిక ద్వారా రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, చర్చా వేదికలు కానీ, డిస్కషన్స్ ఫోరమ్స్ పెట్టి ప్రభుత్వానికి విన్నపం చేయాలి, దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదికను స్థాపించాం. సో జర్నలిస్టులకు సంఘాలకు కూడా ఈ పాత్ర ఉంటుంది. కానీ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో జర్నలిస్టుల యొక్క సంఘాల పాత్రను మర్చిపోయారు ఆ రోజు. అంటే నేను వాళ్ళను వ్యక్తిగతంగా నేను విమర్శలు చేయట్లేదు. వాళ్ళు గతంలో వాళ్ళ పాత్రలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. కానీ ఎందుకో తెలంగాణ వచ్చిన తర్వాత 5 years కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి, వచ్చింది కొత్త తెలంగాణ, మనకు రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి ఎవరు ఏమీ ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ గారు పనిచేస్తారు అని చెప్పి అనుకున్నాను. కానీ కేసీఆర్ గారు మొదటిసారి గెలిచినప్పుడు రాజకీయ పార్టీలను కకావికలం చేసి మొత్తం అన్ని రాజకీయ పార్టీలను తమ పార్టీలో చేర్చుకోవడం, ప్రతిపక్షాలు లేకుండా చేయడం మొదట ప్రభుత్వంలో జరిగింది. రెండోసారి వచ్చిన తర్వాత కూడా జరిగింది. సో 2 సార్లు ఈ సంఘటన జరిగిన తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక స్థాపించడం జరిగింది. సో ఎవరు ఎందుకు మాట్లాడతలేదు, ఎందుకు ఇంత భయము, ఎందుకు ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వాలకు? ఇప్పుడు మనము ప్రభుత్వాలను తిట్టిపోయాల్సిన అవసరం లేదు, ఇష్యూగా మాట్లాడాలి అనే ఒక ఉద్దేశంతో ఒక వేదికగా ఎవరెవరో మనం పిలిచి ధర్నాలు లేకుంటే ముట్టడి కార్యక్రమాలు చేయలే. ఇష్యూను నిజంగా కూడా మేము అనేక సమస్యలు, మేము ఏ సమస్య పెట్టినా చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని బ్లాక్మెయిల్గా మాట్లాడుతుంటారు, కొన్ని మీటింగ్లు బ్లాక్మెయిల్ కోసం కూడా పెడతారు. కానీ మేము పెట్టిన మీటింగ్లు చాలా ట్రాన్స్పరెంట్గా మీటింగ్లు పెట్టినాం. చిత్తశుద్ధితో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక పెట్టినవి మొత్తం కూడా నదీ జలాల విషయంలో పెట్టినాం, పోడు భూముల విషయంలో పెట్టినాం, విద్యుత్ అంశాలపైన జరుగుతున్న అంశాల మీద పెట్టినాం. ఇట్లా రకరకాల అంశాలపైన, ఎందుకంటే తెలంగాణ జరుగుతున్న కొన్ని అంశాలపైన కూడా, చట్టాలపైన కూడా మేము అనేక మీటింగ్లు పెట్టినాం. ఇవన్నీ కూడా మాకు నిజంగా కూడా ఆ పెట్టినప్పుడు మేము ఎవరం కూడా వ్యక్తిగతంగా ఆ రోజు ఎవరిని విమర్శించలే. కాకపోతే ప్రజలకు ఇది అర్థమయ్యేలా పోయేలా ప్రయత్నం చేసినాం. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక తరఫున ఇట్లాంటి మీటింగ్స్ పెట్టాలని ఒక ఆలోచనతో ఆ రోజు అధ్యయన వేదిక పెట్టాం. సో సంఘాలు ఉండి ఏం చేయట్లేదనే ఉద్దేశంతో మేము ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. ఆ స్పేస్ మాకు అవకాశం దొరికింది ఆ రోజు. సో అందుకే మరో సంఘం స్థాపించాల్సి వచ్చింది. సంఘం కాదు కానీ వేదిక రైట్, ఉన్నట్టుగా తెలియజేయడానికే తప్ప ఎవరి మీదనో అక్కసు కక్కడానికో లేకుంటే తప్పుదో పట్టించడానికో చేయలేదు. మేము పెట్టిన మీటింగ్లు కూడా మొత్తం అలాగానే ఉన్నాయి. సార్, మీరు NSUIలో ఉన్నప్పుడు వంశీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే అదేవిధంగా చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉండేవారు. మీకు రేవంత్ రెడ్డి గారితో ఎలా సాన్నిధ్యం ఏర్పడింది? ఒకటేమో నేను NSA ఉన్నది విద్యార్థి సంఘంలో, విద్యార్థి స్టూడెంట్ ఉన్నప్పుడు మాత్రమే NSAలో ఉన్నాను. తర్వాత నేను మీడియాలోకి వచ్చాను కాబట్టి మీడియాలోకి వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో పరిచయాలు ఉంటాయి. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారితో ఎక్కువగా పరిచయం ఉండడం, ఆయనతో కొంత సన్నిహితంగా ఉండడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. సో ఆయన టీడీపీలో ఉన్నప్పటికి కూడా 2009లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత బాగా పరిచయం అప్పుడు. సో నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చేవారు అప్పుడప్పుడు. ప్రధానంగా ఎందుకు వచ్చేవాళ్ళంటే ఈ తెలంగాణ మూవ్మెంట్ ఎక్కువ జరుగుతున్న సందర్భంలో వచ్చేవాళ్ళు, టీడీపీ తరఫున కూడా వచ్చేవాళ్ళు. ఆయన మొట్టమొదటిసారిగా మాకు ఆయన నచ్చడం ఎక్కడ నచ్చాడంటే తెలంగాణ అంశంలో టీడీపీలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే టీడీపీ అంటే అది ఆంధ్ర పార్టీ, తెలంగాణ కోసం పనిచేయదు అనేది ఒక చర్చ ఉన్నది. అందరూ కూడా అసలు మీరు లేఖ ఇవ్వాలి, తెలంగాణ కోసం మాట్లాడాలని చెప్పి తెలంగాణ టీడీపీల మీద ఒత్తిడి ఉన్నది. సో వాళ్ళు కొంతమంది మాట్లాడేవారు, కొంతమంది మాట్లాడకపోయేది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా కూడా తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో మనం తెచ్చుకోవాలి, దీనికి మీ శాయశక్తుల ఢిల్లీ జర్నలిస్టులుగా మీ వంతుగా మీరు పనిచేయాలి, సో దానికి ఏ విధంగా ముందుకెళ్తే తెలంగాణ వస్తుందో ప్రయత్నం చేయాలి. సో అక్కడ మాకు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నా
చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ విషయంలో వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకపోయింది. అయితే సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నా ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ బీఆర్ఎస్ నాయకులు ఆయనని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ అప్పుడేం మాట్లాడలే వాళ్ళు. అప్పుడు ఆయన అవసరాలు బీఆర్ఎస్ పార్టీ కూడా తీసుకుంటుంది, బీఆర్ఎస్ అవసరాలు ఈయన కూడా తీసుకుంది. సో తెలంగాణ కోసం వ్యక్తిగత అవసరాలు కాదు. సో తెలంగాణ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రావాలన్న ఒక సంకల్పంతో ఆయన కూడా పనిచేశారు. చాలామంది చాలా రకాలుగా మనం చెప్తారు. సో ఆయన ఇంటర్నల్గా ఏం చేశారు, టీడీపీని ఏ విధంగా ముందుకు తీసుకుపోయి లేఖ ఇప్పించాలనే ప్రయత్నం చేశారు. చాలామంది నేతలు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నాగేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, ఆయన కావచ్చు, ఇంకా 2-3 నేతలు కావచ్చు, సీరియస్గా పనిచేశారు. సో తెలంగాణ కోసము టీడీపీ లేఖ ఇప్పించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా కీలకంగా ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు టీడీపీతో లేఖ ఇప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి టీడీపీ మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒత్తిడి చేసింది. ఫైనల్గా టీడీపీ లేఖ ఇవ్వాల్సి వచ్చింది. సో తెలంగాణ విషయంలో ఆయన చిత్తశుద్ధితో ఉన్నాడు. తెలంగాణ కావాలి ఎట్టి పరిస్థితుల్లో అనే అంశంలో నాకు ఒక క్లారిటీ ఉందనే అంశంలో అక్కడి నుంచి మాకు రేవంత్ రెడ్డి గారు అంటే కొంత చాలా అంటే అభిమానం కూడా. ఆ రోజు 2009 నుంచి వచ్చినప్పుడల్లా కూడా ఢిల్లీలో ఎప్పుడైనా వచ్చినా కలిసేవాళ్ళం, డిస్కషన్ చేసేవాళ్ళం. అట్లా మాకు వ్యక్తిగతంగా మీడియాలో పార్టీతో సంబంధం లేకపోయినా తెలంగాణ విషయంలో ఆయనకు మంచి క్లారిటీ ఉంది. తెలంగాణ మరి ఆయనకు ఉండొచ్చు, తెలంగాణ వస్తే నేనే లీడర్ అవుతాను, నేనే ముఖ్యమంత్రి అవుతాను, అప్పటి నుంచి ఏమైనా కళ ఉండొచ్చు. సో ఏదైనా ఉండని, కానీ తెలంగాణ రావాలన్న కాన్సెప్ట్ ఆయనకు ఉన్నది. సో అక్కడ కనెక్ట్ అయ్యారు. ఆయన అక్కడ అందరం కనెక్ట్ అయ్యాను. చాలామంది కనెక్ట్ అయ్యారు, మేమే కాదు, ఢిల్లీలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఆయనకు, తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా కనెక్ట్ అయ్యారు. ఒక 10-15 ఏళ్ళ పరిచయం అని అనుకోవచ్చా? అంతే 2009 నుంచి మేము పరిచయం, ఇప్పుడు 2024. అయితే ఇదే పరిచయం వేణుగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఉన్న పరిచయం వల్లనే టీసాట్లో సీఈఓగా బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? పరిచయం అని కాదు కానీ అంటే జనరల్గా మనము చేసే కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే వ్యక్తిగతంగా వేణు అనేవాడు ఇలా ఉంటాడు, దీనికోసం పనిచేస్తాడని కావచ్చు, ఏదైనా మొత్తం మీద ఆయన నన్ను గుర్తించి టీసాట్ సీఈఓ ఇవ్వడం అనేది నాకు ఇది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రం నేను మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలామంది చాలా పరిచయాలు ఉంటారు, కానీ గుర్తించి ఇవ్వడము అనేది అని మాత్రం అది చాలా గొప్పతనం, అదొక నమ్మకం. అందుకోసమే మాకు రేవంత్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. సో ఇవాళ చాలామందికి పార్టీలో కూడా ఎవరెవరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడు నేనంటే వితౌట్ పార్టీగా సీఈఓగా ఇక్కడ నాకు అపాయింట్మెంట్ చేశారు, కానీ పార్టీలో కూడా ఎవరు పనిచేశారు ఎవరు పని చేయలేదు అనే దాని మీద ప్రయారిటీగా, అంటే కొంతమంది కొన్ని రకరకాలుగా పార్టీ కోసం ఉపయోగపడతారు. సో ఉపయోగపడిన వాళ్ళందరూ కూడా గుర్తించి పదవులు ఇవ్వాలనే దాని మీద కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. సో మీ కృషిని చూశారు కాబట్టి ఇన్నేళ్ల ప్రయాణంలో ఒక బాధ్యత కలిగిన పదవిని మీకు ఇచ్చారు అని అంటారు. ఇక కృషి అది ఏదైనా గుర్తించి ఇవ్వడం అనేది అది ఒక నమ్మకంగానే నేను భావిస్తాను. సార్ ఇప్పుడు మీరు టీసాట్కి వచ్చి ఒక 4 నెలలు అవుతుంది అనుకుంటాను సీఈఓగా బాధ్యతలు చేపట్టి. అయితే టీసాట్ పనితీరు ఏంటి సార్, అసలు ఉద్దేశం ఏంటి అని అంటారు? మా టీసాట్ అనేది ఇది డిజిటల్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి. ఇందులో ప్రధానంగా టీసాట్కు ఒకటి విద్యా నిపుణ, ఇంకొకటి దిశ అని ఒకటి ఛానల్ కూడా ఉన్నది. సో ఈ ఛానల్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్స్. సో విద్యా ఛానల్లో మొత్తం కూడా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మొత్తము పాఠాలు అందులో క్లాసెస్ జరుగుతాయి. సో ఇప్పుడు మేము ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేసినాం. సో ఇందులో ప్యూర్లీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ఏదైతే అకాడమిక్ ఉంటుందో ఉంటాయో పుస్తకాలలో అకాడమిక్ ఏవైతే పోర్షన్ ఉంటుందో ఆ పోర్షన్ మాత్రమే. ఆల్రెడీ కంటెంట్ అంతా కూడా ఎస్సీఆర్టీ సైటు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ క్లాసెస్ ఎట్లా చెప్పాలనే దాని మీద ఆ కంటెంట్ ఉంటుంది. సో ఇదంతా కూడా విద్యా ఛానల్లో క్లాసెస్, ఆన్లైన్లో క్లాసెస్ వచ్చేస్తాయి. సో నిపుణ ఛానల్లో మాత్రం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, లేకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి,
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఎట్లా ప్రిపేర్ కావాలని. నేను వచ్చిన కాడ నుంచి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రధానంగా ఈ ప్రభుత్వము చాలా నోటిఫికేషన్స్ చేసింది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ నోటిఫికేషన్స్ చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ వేసింది. మొన్న టెట్ కూడా నిర్వహించారు. సో వీటన్నిటికి కూడా మేము కోచింగ్ ఇప్పిస్తున్నాము. ఆల్రెడీ ప్రొఫెసర్లతో నిష్ణాతులతో కోచింగ్ సెంటర్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఎవరైతే చెప్తారో వాళ్ళని తీసుకొచ్చి కూడా ఇక్కడ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నాము. అది గ్రూప్ 1కి ఇస్తున్నాము, డిఎస్సికి ఇస్తున్నాము, నీట్కి కూడా ఇప్పించాము, టెట్కి కూడా ఇక్కడ కోచింగ్ జరిగింది. సో ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి నిపుణ ఛానల్స్ ఈ విధంగా నడుస్తుంది. ఇంకా ప్రధానంగా స్ఫూర్తి అని ఒక ప్రోగ్రాము. స్ఫూర్తి అంటే ఈ రాష్ట్రంలో ఎవరెవరు గొప్ప వ్యక్తులు అంటే స్పోర్ట్స్లో కానీ సింగర్స్ కానీ రకరకాల మెడల్స్ సాధించిన వాళ్ళ విషయంలో కానీ స్టూడెంట్స్కి మోటివేషన్ కోసము స్ఫూర్తి అని ఒక ప్రోగ్రాం పెట్టినాం. అది కొత్తగా స్టార్ట్ చేసినాం. అది కూడా స్ఫూర్తి ప్రోగ్రాం నడుస్తుంది. లేకుంటే ఎగ్జామ్స్లలో అంటే స్టేట్ ఫస్ట్ రావడము, లేకుంటే ఐఏఎస్లో ర్యాంకర్స్ రావడం, ఇట్లాంటివన్నీ కూడా ఆ కార్యక్రమంలో భాగంగా పెడుతున్నాము. అందులో కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేసే కార్యక్రమము. అంటే మోడల్గా ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి, ఎందుకంటే వీళ్ళు మనకు సమాజానికి మోడల్స్ అనే విధంగా వారిని తీసుకొచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ను ఇదంతా కూడా సమాజానికి షేర్ చేసే విధంగా ఆ ప్రోగ్రాం చేస్తున్నాం. ఇంకా మరొక వైపు కల్చర్కి సంబంధించి తెలంగాణ కల్చర్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. కల్చర్ అనేది కూడా ఎక్కడ కూడా స్టార్ట్ ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణ కల్చర్ అనేది మనం ఎప్పటికప్పుడు వెలికి తీస్తుండాలి అనే దాని మీద అది ఒక ప్రోగ్రాం కూడా చేస్తున్నాం. ఇంకా మరొక వైపు అనేక రకాలుగా ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కవులు కళాకారులు వాళ్ళందరినీ కూడా ఒక వెలికి తీసే కార్యక్రమాన్ని కూడా నిపుణ ఛానల్లో ప్రారంభించాలనేది ఒకటి నిర్ణయం కూడా జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో దానికి ఏంటి అనేది కూడా ఆలోచన చేస్తున్నాం. సార్ అయితే మరి ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నప్పుడు టీసాట్ అనేది శాటిలైట్ ఛానల్గా ఎప్పటి నుంచో అందరికీ అవగాహన ఉంది. అలాగే మీరు యూట్యూబ్ ద్వారా కూడా విద్య అందిస్తూ ఉన్నారు. అయితే యాప్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఇది విద్యార్థులకి తెలియాల్సి ఉంది కదా, దాని గురించి ఎలాంటి ప్రణాళిక? సో ఆల్మోస్ట్ నాకు తెలిసి విద్యార్థులకు ఇది టీసాట్ పరిచయం ఉంది. జనరల్గా న్యూస్ చూసే వాళ్ళకు బయట వేరే కార్యక్రమాలు అంటే మిగతా న్యూస్ ఛానల్ వచ్చే ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి కానీ లేకుంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ వచ్చే వాళ్ళకి కాకుండా అవి చూసే ఛానల్ కాకుండా విద్యార్థులు ప్రధానంగా కోచింగ్ తీసుకునే వాళ్ళు, ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకునే వాళ్ళు, ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్ళు, వీళ్ళన్నిటికి కూడా వీళ్ళందరికీ కూడా టీసాట్ పరిచయమే ఉంది. స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ మొత్తం పరిచయమే ఉంది. టీసాట్ విద్య నిపుణ ఆల్మోస్ట్ అందరికీ పరిచయమే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. కొద్ది రోజుల్లోనే 2-3 నెలల్లోనే మొదటి స్థానానికి చేరే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. నేను వచ్చిన కాంచి కూడా 20 లక్షల వ్యూవర్స్ కొత్తగా పెరిగారని చెప్పి మా వాళ్ళు మొత్తం నేను జరిగితే నేను వచ్చిన తక్కువ నుంచి ఎంత ఏమైనా వ్యూవర్స్ పెరిగిరా అని కూడా రిపోర్ట్ అడితే 20 లక్షల మంది వ్యూవర్స్ పెరిగారు. 45,000 అంటే యూట్యూబ్కి సంబంధించి అంటే మనం యూట్యూబే క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఆన్లైన్లో శాటిలైట్ ఎంతమంది చూసినా మనం చేయలేము. సో అది మనము లెక్క కట్టలేము. కానీ యూట్యూబ్ నేను వచ్చిన కాడ నుంచి 3 మంత్స్లో ఐ థింక్ 2.5 మంత్స్లో 45,000 సబ్స్క్రైబర్స్ పెరిగారని కూడా చెప్పారు. సో దీనికి కారణం ఏంటంటే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్స్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూవర్షిప్ కూడా పెరిగిందనేది లేటెస్ట్గా మాకున్న రిపోర్టు. ఇంకా భవిష్యత్తులో టీసాట్కి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు, అది ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ వీటన్నిటికి కూడా క్లాసులు చెప్తే బాగుంటుందని ఒక ఆలోచన కూడా ఉంది. ఇది ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసిన తర్వాత, ప్రభుత్వ పెద్దలతో డిస్కషన్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలనే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే దీనికి విద్యాశాఖ పూర్తిగా మాకు సహకారం అందిస్తే, ఎందుకంటే ఇంటర్మీడియట్ క్లాసులు చెప్పాలంటే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వాళ్ళు సహకారం అందాలి. డిగ్రీ ఇంజనీర్స్ ఇవన్నీ జరగాలంటే మనకు ఉన్నత విద్యా మండలి నుంచి కొంత సహకారం దొరకాలి. వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ ఎవరితో చెప్పిస్తే బాగుంటుందని వాళ్ళ సజెషన్తో మేము క్లాసెస్ చెప్పియడానికి అవకాశం ఉంటుంది. నిర్ణయాలు మేము తీసుకున్నది క్లాసెస్ వాళ్ళు ఎవరైనా సజెషన్ చేసి వాళ్ళ బడ్జెట్ కేటాయించి చెప్తే టీసాట్ ద్వారా ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంది. ఈ స్కోప్ను ప్రభుత్వం ముందులో కూడా ప్రపోజల్ పెట్టి త్వరలోనే నిర్ణయం జరిగే విధంగా మేము ముందుకెళ్తాం. అయితే సార్ మీరు డిగ్రీ ఇంజనీరింగ్ అంటున్నారు కదా, మరి గ్రూప్స్ కానీ ఇతర పోటీ పరీక్షలు కానీ పోలీసులు శిక్షణ కానీ ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మీరు ఎలాంటివి? ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఇప్పుడు నేను గ్రూప్స్కి సంబంధించి ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఇప్పుడు గ్రూప్ నడుస్తూనే ఉంది.
ఇక సివిల్స్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది, అది ప్రభుత్వం ఆలోచన కూడా ఉంది. త్వరలోనే సివిల్స్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఎట్లా పెట్టాలని ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తారు, సంబంధిత మంత్రులు అధికారులు కూడా ఆలోచన చేస్తారు. సో యూనివర్సిటీ లేదా జిల్లా కేంద్రాల్లో యాప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో అవి ఇంకా విద్యార్థులకి చేరువయ్యేలాగా ఇంకా ఏమైనా ప్రణాళికలు ఏమైనా వేస్తుంది? అయితే ఈ టీశాట్కి ఆల్రెడీ యాప్ ఉంది, ఓటీటీ యాప్ ఉంది. అయితే యూనివర్సిటీలకు సంబంధించి మేము ఆల్రెడీ యూనివర్సిటీలతో ఒప్పందం ఉంది. టీశాట్కి యూనివర్సిటీకి ఉస్మానియా యూనివర్సిటీతో ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో కూడా ఒప్పందం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళంతా కూడా మొత్తము ఓపెన్లో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి క్లాసెస్ చెప్పడానికి టీశాట్ ద్వారానే క్లాసెస్ చెప్తారు. వాళ్ళకు ఒక స్పేస్, వాళ్ళకు ఒక స్లాట్ ఉంది. సో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా వాళ్ళు కూడా కొన్ని క్లాసెస్ చెప్పి అవి టీశాట్ ద్వారా ఇక్కడనే ఆన్లైన్ మొత్తం ఇక్కడి నుంచే కూడా టెలికాస్ట్ అవుతాయి. సో యూనివర్సిటీ ఉస్మానియాతో ఉంది. ఇంకా కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా త్వరలో ఉంది, ఆల్రెడీ ఇంతకుముందు ఉంది. మళ్ళీ దాన్ని వాళ్ళు ఒకవేళ క్లాసెస్ చెప్తామంటే అక్కడి నుంచి ఇక్కడ కూడా టెలికాస్ట్ చేస్తాము యూనివర్సిటీలకు కూడా. సో ఓవరాల్గా మేము ఏం చెప్తున్నామంటే ఇంజనీరింగ్, డిగ్రీ ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక పద్ధతి ప్రకారం క్లాసెస్ చెప్పాలనేది ఒక ఆలోచన ఉంది. దీని సమగ్రమైన ఆలోచనతో త్వరలోనే మేము ఒక నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు ఆల్రెడీ యూనివర్సిటీలతో ఉన్నాయి ఆ క్లాసెస్, కొన్ని డిగ్రీలకు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. సార్ అయితే శాటిలైట్ ద్వారా అందిస్తున్నారు, యూట్యూబ్ ద్వారా అందిస్తున్నారు, యాప్ ద్వారా అందిస్తున్నారు. అయితే ప్రైవేట్ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి పోటీగా టీశాట్ కూడా ఏదైనా మ్యాగజైన్ లాంచ్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆల్రెడీ టీశాట్కు మ్యాగజైన్ ఉంది, ఆన్లైన్ మ్యాగజైన్ ఉంది. ఆన్లైన్ మ్యాగజైన్ ఏంటంటే పూర్తిగా అందుబాటు ధరల్లో ఏమన్నా అందించారు? అది ప్రింటింగ్ అనేది అది మనకు సంబంధం లేదు. మనం డిజిటల్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ ప్రింటింగ్ పోలేము. అది ప్రింటింగ్ వేరే ఐడెంటిఫైఆర్ వాళ్ళు చూసుకోవాలి. సో ఇప్పుడు మనం డిజిటల్లో ఉన్నాము. మాది ఆల్రెడీ టీశాట్తో ఒక మ్యాగజైన్ ఉంది, ఆన్లైన్ మ్యాగజైన్ ఉంది. అది కేవలము టీశాట్లో వచ్చే ప్రోగ్రామ్స్ ఏంటి, టీశాట్లో ఏ వారం ఏవే ప్రోగ్రామ్స్ వస్తాయి అనే దాని మీద చిన్న ఆర్టికల్ అప్పుడు ఒకటి డేస్కి, ముఖ్యమైన డేస్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా అందులో మేము డిజిటల్లో ఉంటాయి. సార్ అయితే టీశాట్ నుంచి ఆన్లైన్లో ఫ్రీ క్లాసెస్ అనేది చెప్తూ ఉన్నారు, కానీ హైదరాబాద్కి ఎంతోమంది ఇతరితర ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారు. ఫ్రీగా ఈ క్లాసెస్ అందిస్తున్నప్పటికీ కూడా ఎందుకని విద్యార్థులకు చేరువ అవ్వలేకపోతుందండి? సో విద్యార్థులకు చేరువ ఆల్మోస్ట్ అవుతున్నాము, కానీ ఆఫ్లైన్లో క్లాసెస్ అంటే కోచింగ్ సెంటర్లోకి వెళ్తే ఇంకా బాగుంటుందనే ఆలోచన విద్యార్థులకు ఉంటుంది. సో ఆన్లైన్కు కొంత తేడా ఉంటుంది, కానీ దీన్ని పర్ఫెక్ట్గా తీసుకెళ్లాలని ఒక ఆలోచన కూడా ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కోచింగ్ మాత్రమే ఆన్లైన్లో ఇస్తున్నాం, కానీ ఎంతమంది చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు అనే దాని మీద మనం ఒక క్యాలిక్యులేట్ చేయలేం. ఇప్పుడు యూట్యూబ్లో పెడతాం, దాని యాప్లో పెడతాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సబ్జెక్టు మీద, ఇప్పుడు ఏదో ఇండియన్ హిస్టరీ ఉందనుకోండి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక ప్యాటర్న్ మొత్తం కూడా ఉంటుంది. ఏ విధంగా క్లాసెస్ అని ఆ ఎపిసోడ్స్ అన్నీ ఉంటాయి. ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళి టీశాట్ యాప్లో కానీ యూట్యూబ్లో కానీ వచ్చి చూస్తే వాళ్ళ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక్కొక్కటి భారతదేశ చరిత్రలో ఏమేమి ఘట్టాలు జరిగినాయి, ఆ ఘట్టాలకు సంబంధించి ఎపిసోడ్ వరుసగా చూడాలనుకున్నప్పుడు డైరెక్ట్ వచ్చి చూస్తాడు, వింటాడు. ఎందుకంటే చాలామంది ఏంటంటారు అట్లా మేము పెట్టడం వల్ల కొంతమంది ప్రయాణంలో కూడా ఇవన్నీ కూడా అంటే యాప్లో డౌన్లోడ్ చేసుకొని చూడడము, లేకపోతే యూట్యూబ్లో చూడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ మీరు అన్నట్టు ఒక సమయము ఫిక్స్ చేసి, ఒక టైం ఫిక్స్ చేసి, ఇవాళ కోచింగ్ సంబంధించి కోచింగ్ సెంటర్ల గురించి మీరు డిస్కషన్ చేశారు కాబట్టి కోచింగ్ సెంటర్ల గురించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే గత ప్రభుత్వం కానీ చేయలేకపోయిందా, లేకపోతే ఈ ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, తీసుకునే ఆలోచన కూడా ఉన్నది. ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లు పెట్టాలి, చేయాలి అనే దాని మీద ఆల్రెడీ కొన్ని ప్రభుత్వ కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ కోచింగ్ ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతున్నప్పుడు సెంటర్స్లలో కూడా పెద్ద పెద్ద స్మార్ట్ టీవీస్ పెట్టి అక్కడ స్టూడెంట్స్ వచ్చి వినేలా చేయాలి. అంటే సెంటర్స్ ఒక్కొక్క మెయిన్ ప్రధానమైన ఒక టౌన్ ఉందనుకో, వరంగల్, కరీంనగర్ ప్రధానమైన టౌన్లో, లేకుంటే మహబూబ్ నగర్, నల్గొండ, ఇట్లా ఒక టౌన్లో, లేకుంటే డిస్టిక్లు, 33 జిల్లాలు ఉన్నాయి డిస్టిక్లా, లేకుంటే పార్లమెంట్ వైజ్గా, కాన్స్టిట్యున్సీ వైజ్గా ఒక సెంటర్లు పెట్టి పెద్ద స్మార్ట్ టీవీస్ పెట్టి ఇక్కడ క్లాసెస్ నడుస్తున్నప్పుడు సమయం ఫిక్స్ చేసినప్పుడు, టైం ఫిక్స్ చేసినప్పుడు ఆ టైంకు స్టూడెంట్స్ పోయి చూసేటట్లు మనం దీన్ని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి చేయాలని ఒక ఆలోచన కూడా ఉన్నది. చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లో ఉండే స్టూడెంట్స్కి కూడా అందుబాటులో ఆలోచన ఉన్నది. ఇది కొంత బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి ఇది ప్రభుత్వం అంటే ఇప్పుడే మనం వచ్చినాం కాబట్టి కొత్త ఆలోచనలు ఇవన్నీ కూడా మీరు తీసుకున్న ఎఫెక్టివ్గా తీసుకపోతే ఇట్లా కూడా మనము విద్యార్థులకు మరింత చేరువ చేసే అవకాశం ఉంది.
రైట్. అయితే పాఠాలు సీరియస్‌గా వింటున్న సమయంలో యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది విద్యార్థులు అంటూ వస్తున్నారు. అయితే దీన్ని ఎలా అధిగమించాలనుకుంటున్నారు? ఒకటి యాడ్స్ అనేది అది కొంత ఫార్మెట్ మనం ఆల్రెడీ ఎక్కువ యాడ్స్ రాకుండా ఒక ఫార్మెట్ విధానం పెట్టిరు మా వాళ్ళు. సో దాంతోపాటు ఇక పూర్తిగా యాడ్స్ ఏదైనా వచ్చినా ఒక 5 సెకండ్స్ వచ్చినా కానీ అది స్కిప్ అనేది మనకు ఆల్రెడీ స్కిప్ యాడ్ అనేది ఆల్రెడీ వస్తూనే ఉంది. దాన్ని స్కిప్ చేసి సరిపోతుంది. ఇక అది గూగుల్కి సంబంధించిన వ్యవస్థ కాబట్టి అది మనం ఇప్పుడు ఏం చేయలేం. దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. యాడ్స్ కంప్లీట్గా రాకుండా చేయాలనేది కూడా ఇవి ఎడ్యుకేషన్కి సంబంధించి రాకుండా చేయాలని ఆలోచిస్తున్నాం. అది కూడా యూట్యూబ్లో వస్తుంది ప్రాబ్లం. ఇది ఆన్లైన్లో మేము టీవీలో వచ్చేది, శాటిలైట్ వచ్చేది, మేము యాడ్స్ రావు. ఇందులో యాడ్స్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ వ్యవస్థ కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన యాడ్స్ స్కీమ్ సంబంధించి అది వేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ యాడ్స్ ఇది చేయడానికి లేదు. ప్రైవేట్ యాడ్స్ వేయము. నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో టీసాట్ ఏదైతే ప్రారంభించిందో ఆ లక్ష్యాలన్నీ చేరుకుందంటారా? ఒకటి గత 20 సంవత్సరాలుగా ఎట్లా జరిగింది ఏంటి అనేది తెలియదు. కానీ నేను వచ్చిన కాడి నుంచి మాత్రము కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి దాదాపు 10-12 ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. దానివల్లనే వ్యూవర్షిప్ పెరిగింది, దానివల్లనే సబ్స్క్రైబర్స్ పెరిగారు. కొంత విద్యార్థులందరూ కూడా టీసాట్ వైపు ఆకర్షించగలిగినాం. ఒకటి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా చూడడానికి ఆసక్తి చూపుతారు. ఆ ప్రయత్నం మేము ఇప్పటివరకు చేస్తున్నాము, చేయబోతున్నాము. సో ఉద్యోగాల అవకాశాలకు సంబంధించి ఎందుకంటే అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు అనేది చాలా లిమిట్గా ఉంటాయి. ప్రైవేట్ రంగాల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా మేము కొంత ఇప్పటికే ఆల్రెడీ కొంచెం చర్చలు జరుపుతున్నాం. ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి మీ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు చెప్పండి, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంది, దానికి కావాల్సిన స్టడీ అంటే అసలు ఏంటి, మీకు ఏమి ఉపయోగం ఉంటే, ఏం చదువుకుంటే మీ దాంట్లో ఉద్యోగాలు వస్తాయి, ఏం స్కిల్ ఉంటే మీ దాంట్లో ఉద్యోగాలు వస్తాయనే దాని మీద ఆ కంపెనీలతో చర్చించి సో ఆ కంపెనీలకు సంబంధించిన సీఈఓలను కూడా తీసుకొచ్చి మీరు ఎంబీఏ పూర్తి చేస్తానో లేకుంటే ఎంసీఏ పూర్తి చేస్తానో కంప్యూటర్ సైన్స్ చదువుకుంటానో ఇట్లాంటివి ఏమైనా అవకాశాలు ఉంటున్నాో ఆ సీఈఓలు తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏమి ఉండాలనో కూడా పరిచయం చేసే కార్యక్రమం కూడా చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రైవేట్ రంగాలలో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకి ఏం కావాలో అది చెప్తే వాళ్ళు ఆ సమాచారం పూర్తి స్థాయిలో ఇస్తే బయట వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒక 6 monthsలో కొన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయి, అవి నేర్చుకుంటే అది కూడా ప్రభుత్వం కూడా త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ అనే కార్యక్రమాలు పెట్టబోతున్నారు, టాస్క్ చేయబోతున్నారు. సో అట్లాంటివి ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఏమున్నాయో అవి నేర్పించే ప్రయత్నం కూడా టీసాట్ ద్వారా చేయాలని ఒక ఆలోచన ఉంది, చేయబోతాం. సార్ అయితే ఇది ఇలా ఉంటే మీరు ఆర్టికల్స్ ఇప్పటికీ రాస్తూ ఉంటారు కదా. సో ఆర్టికల్స్ చూసినట్టయితే మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడియాలజీ ఉంది అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. దానికి మీరు ఏం చెప్తారు? ఏం ఐడియాలజము అంటే గాంధీ భావజాలం అనేది ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటారు కదా మీరు. ఇప్పుడు మనము ఆర్టికల్స్ అంటే ఇష్యూస్ మీద కూడా ఆర్టికల్స్ రాస్తుంటాం. ఈ గాంధీ ఐడియాలజీ అనేది గొప్పదే కదా, ఉంటే తప్పేం లేదు కదా. సో గాంధీ ఐడియాలజీ అనేది మంచిదే, దేశానికి మంచిదే. సో ఎవరు ఏది అనుకున్నా గాంధీ ఐడియాలజీ అంటే చాలామంది ఏమంటారు అంటే ఏదో కొంత గాంధీ ఐడియాలజీ అంటే కాంగ్రెస్ భావజాలం ఏమో అనుకుంటారు. కానీ గాంధీ ఐడియాలజీ అనేది దేశానికి మంచిది. సో అది కొంత మనం పొలిటికల్గా రాసినప్పుడు అది కొంచెం ఇన్ఫ్లెక్ట్ అవుతుందేమో, కొంత అది ఉంటుందేమో అని చాలామంది అనుకుంటారు. కానీ నేను చాలా వరకు పొలిటికల్గా రాసినప్పుడు ఐడియాలజీ అనే దానికన్నా కూడా ఉన్నది ఉన్నట్టు రాసే ప్రయత్నం చేస్తాం. సో ఉన్నది ఉన్నట్టు రాసినప్పుడు అది గాంధీ ఐడియాలజీగా కనపడవచ్చు. కానీ నేను రాసే ఆర్టికల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఇష్యూస్ బేస్డ్ మీద కూడా రాసిన, ఇష్యూస్ బేస్ మీద రాస్తున్నా కూడా రెగ్యులర్గా. ఇప్పుడు ఈ ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ లేటెస్ట్గా రాసిన ఆర్టికల్ ఆ షేర్ మార్కెట్ ఎట్లా ఏంది, ఎందుకు ఇంత గందరగోళం జరిగింది, రాజకీయాల్లోకి షేర్ మార్కెట్ ఎందుకు వచ్చింది, ఎందుకు చర్చించాల్సి వచ్చింది, ఈ అంశాల మీద రాసిన. అది వాస్తవమే కదా. సో గతంలో రాసిన ఆర్టికల్స్ అయినా, వరుసగా రాస్తున్న ఆర్టికల్స్ అయినా, గత ప్రభుత్వంలో రాసిన ఆర్టికల్స్ అయినా కూడా ఇష్యూస్ బేస్డ్ మీద కృష్ణా జలాల మీద కావచ్చు, పోడు భూముల మీద కావచ్చు, మేము ఏదైతే తెలంగాణ జర్నలిస్టుల అధ్యయనం మీద ప్రయత్నం ప్రజా సమస్యల మీద పోరాటం చేసినా ఆ అంశాల మీదనే ఎక్కువ ఆర్టికల్స్ రాస్తుంటాం. ఇవే కాకుండా ఇరిగేషన్ మీద మీరు ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలానే కూడా కృష్ణా జలాల మీద కానీ లేకపోతే విశ్రాంత ఇంజనీర్ల సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ ఇవి ఎందుకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపించారంటారు? ఒకటి, కృష్ణా జలాల విషయంలో మనకు రావాల్సిన వాటర్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నదీ జలాల విషయంలో మనకున్నది ప్రధానంగా రెండే, గోదావరి, కృష్ణ.
సో గోదావరిలో ఎక్సెస్ వాటర్ అంతా కూడా సముద్రంలో కలుస్తుంది, పెద్ద ఇష్యూ లేదు అక్కడ. ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోవచ్చు, మనకు వాటర్ సఫిషియెంట్గా ఉంది అక్కడ. కానీ కృష్ణా జలాల్లో వచ్చిన వాటర్ను మనం వడబట్టుకోవాలి. సో అది ఆ వాటర్ మనం ఉపయోగించుకోవాలి అంటే ఖచ్చితంగా మన వాటా కోసం మనం కొట్లాడాలి. సో ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అందుకోసమే నేను ఎక్కువ మీరు అన్నట్టు రిటైర్డ్ ఇంజనీర్లతో ఎక్కువ సమావేశాలు పెట్టేది కృష్ణా జలాల మీద. ఎందుకు పెట్టేదంటే ఈ వాటా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ళు అయిన తర్వాత కృష్ణా నదీ జలాలు ఎందుకు పంపకం జరగలేదు, దాని మీద ఒక ట్రిబ్యునల్ ప్రత్యేక 2 రాష్ట్రాలు కలిసి ఒక ట్రిబ్యునల్ ఎందుకు వేయలేదు? ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం బట్టే జలాలు అలొకేషన్ జరగాలి. మరి ఆ అలొకేషన్ జరగలేదు గతంలో, అది ఒక ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి జరగలేదు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కాబట్టి నదీ పరివాహక ప్రాంతం, ఎందుకంటే ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారమే నదీ పరివాహక ప్రాంతం ప్రకారమే వాటర్ అలొకేషన్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది. సో ఆ అన్యాయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అధిగమించే విధంగా 500 పైచిలకు టీఎంసీల వాటా మనకు రావాలి. ఆ వాటా కోసం కొట్లాడాలి. అది గత ప్రభుత్వంలో వాళ్ళు కొట్లాడలేదనే దాని మీదనే మనం ఎక్కువగా కృష్ణా జలాల మీద మనం ఎక్కువ మీటింగ్లు పెట్టాం. దాదాపు 10 మీటింగ్లు కృష్ణా జలాల మీద పెట్టినాం. పెట్టినాము. సో కొంత కదలిక వచ్చింది, కానీ ఆ కదలిక కూడా పూర్తి స్థాయిలో ఏమీ కాలేదు. అటు కేంద్ర ప్రభుత్వం వదిలేసింది, రాష్ట్ర ప్రభుత్వం వదిలేసింది. ఇప్పుడైనా దీనికి బాధ్యత అంతా కూడా నదీ జలాల పంపకాలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. సో మన రాష్ట్ర ప్రభుత్వంగా మనం ఒత్తిడి తెస్తాం, కానీ చేయాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే. పెద్దన్న పాత్ర వాళ్ళు పోషించి సమన్యాయము ఆ రాష్ట్రానికి మన రాష్ట్రానికి సమన్యాయం చేసి వాటర్ను అలొకేషన్ చేయాలి. ఇది భవిష్యత్తులో ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా రేపు ఒత్తిడి చేస్తుంది. గత ప్రభుత్వం ఒత్తిడి కూడా ఆర్టికల్ రాసే వీలుందంటారా? డెఫినెట్గా రాస్తాం. ఎందుకు రాయం? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లాగో డెఫినెట్గా నాకు ఒత్తిడి చేస్తుంది. ఒత్తిడి చేయాల్సిన ఇప్పుడు నేనేమన్నానంటే అడగకుండా ఉంటే తప్పు. ఆ ప్రభుత్వం గతంలో అడగనే లేదు ఒక 5-6 సంవత్సరాలు. ఈ ప్రభుత్వం డెఫినెట్గా ఒత్తిడి చేస్తుంది, కానీ ఈ ఒత్తిడికి పనిచేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రేపు భవిష్యత్తులో కృష్ణా జలాలకు వాటా అలొకేషన్ చేయాల్సిందే. భవిష్యత్తులో కూడా కృష్ణా నదీ జలాల మీద డెఫినెట్గా రాస్తాం ఆర్టికల్స్. సార్, మరి నిరుద్యోగులకు ప్రభుత్వం ఎన్నో గ్యారంటీలు ఇచ్చింది, అవన్నీ అమలు కాలేదు అనేసి అంటున్నారు. దానికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పింది. సో వాస్తవానికి కూడా ఆల్రెడీ వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు కూడా ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చారు, డిఎస్సికి ఇచ్చారు, గ్రూప్ 1కి ఇచ్చారు. సో ఇయర్ వైజ్గా ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇస్తారు. ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్లు ఉన్నాయి, ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, రిక్రూట్మెంట్ జరుగుతాయి. సో డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ ప్రయత్నం మొదలుపెట్టింది. ఆల్రెడీ కొన్ని ఫిలప్ కూడా అయిపోయినాయి, మళ్ళీ నోటిఫికేషన్లు కూడా వేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా కూడా ఈ ప్రక్రియ వీళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ 5 years ఉంది కదా, ఆ 5 years వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. సార్, ఇప్పటి వరకు ఎన్నో విషయాలు డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఒక 5 రైట్? సో కేసీఆర్ గారి గురించి. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. రైట్, అంటే 1 word ఆన్సర్. ఓకే. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఒక నమ్మకం. పాలమూరు గురించి? మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీకి మోడీకి ఉన్న తేడా ఏంటి? రాహుల్ గాంధీ నిజం మాత్రమే మాట్లాడతారు, మోడీ అబద్ధం కూడా మాట్లాడగలరు. వేణుగోపాల్ రెడ్డి ఫుల్ టైం పొలిటీషియన్గా ఎప్పుడు అవ్వబోతున్నారు? ప్రస్తుతం నేను టీశాట్ CEO, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు. అయితే ఎగ్జాక్ట్ ఆన్సర్ రాలేదు అని అనుకుంటున్నాను. ఇదే ఆన్సర్. సార్, లాస్ట్ క్వశ్చన్. వేణుగోపాల్ రెడ్డి గారు యాజ్ జర్నలిస్ట్ బాగుందా, లేకపోతే కనుక CEO టీశాట్గా విచ్ వన్ ఈజ్ మోర్ సాటిస్ఫైడ్ ఫర్ యూ? 2 బాగుంది. 2 ఒకే విధంగా ఎంజాయ్ చేస్తున్నాను అంటే. జర్నలిస్ట్గా నాకు ఈ అవకాశం వచ్చింది, టీశాట్ CEOగా. 2 బాగానే, ఇది కూడా జర్నలిజమే. సో రెండింటిని ఒకేలాగా చూస్తున్నారని అనుకోవచ్చు. రైట్ సార్. సో ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు, అలాగే మీ వాల్యుబుల్ టైంని మాకు అందించారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.